ప్రార్థించుదము. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ కార్యముల చేత మా జీవితాలను తృప్తిపరుస్తూ ఈ క్షణం మటుకు కాపాడినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ అతి శ్రేష్టమైన పాదాలకు ఈ సాయంకాల సమయమున కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధ వారములో సాగిపోతున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రతిదినం మీ వాక్కు చేత ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ దినం బుధవారం అత్తరుతో అభిషేకించినటువంటి సంగతులను ఈ సాయంకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో మీకు జ్ఞాపకం చేసుకుని పోతుంటుండగా మీ స్వరాన్ని మాకు వినిపించమని, మీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరిచి మా అందరి ద్వారా మీరే మయం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని పరిశుద్ధ వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 3 నుండి 9 వచనాలు గల దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచన ప్రారంభం. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి అత్తరుబుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసింది. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలా నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ విలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను కూర్చి సనుగుకునిది. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసేది. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవబడినటువంటి దేవుని మాటలు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, మరి సాయంకాల సమయం మరి యొక్క పర్యాయం దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో చేరి ఆయన యొక్క నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి, యోగ్యతను బట్టి, ఈ ధన్యతను బట్టి మొట్టమొదట దేవునికి మనం అందరం కూడా నిండైనటువంటి వందనాలు చెల్లింపబద్ధమైనాం. సోమవారం నుండి ప్రతిదినం సాయంకాల సమయంలో జరిగేటువంటి ఈ పరిశుద్ధ వారంలో ఏర్పాటు చేయబడినటువంటి అంశములన్నింటినీ కూడా మనం ధ్యానిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాం. మరి దినం బుధవారం ఈ సాయంకాల సమయంలో అత్తరుతో అభిషేకించుట అనేటువంటి అంశాన్ని గురించి దేవుని యొక్క సందేశాన్ని మనకు అందించడానికి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి మన సంఘ సభ్యులు, దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నటువంటి సహోదరులు శ్రీ కె ఎఫ్రాయిం గారు దేవుని యొక్క సందేశాన్ని మనకు అందిస్తారు. వారు అడిగిన వెంటనే మరి ఒప్పుకొని ఈ సందేశాన్ని వారు అందించడానికి వారు తెలిపినటువంటి సమ్మతిని బట్టి వారికి దేవుని పేరట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో వారి ద్వారా దేవుని యొక్క సందేశాన్ని మనం విందాం. ఇప్పుడు మనం చదివినటువంటి సువార్త పాఠ్యభాగంలో మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము ఒకసారి చదువుదాం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, కనికరం కలిగినటువంటి మా తండ్రి,
మీ శ్రేష్టమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ పరిశుద్ధ వారంలో మమ్మల్ని ప్రవేశింపచేసి అయ్యా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, కొనియాడటానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇగో ప్రభువా, అతి ముఖ్యమైనటువంటి వాక్య సందేశంలోనికి మేము వెళ్ళుచుంటుండగా మీరు మాతో ఉంటున్నారని మేము నమ్ముతుంటున్నాం. అయ్యా మాతో ఉన్నటువంటి మీరు మాతో మాట్లాడమని మేము బ్రతిమాలు కోరుచుంటున్నాను. నా ఆలోచనలు కానీ నా జ్ఞానం కానీ ప్రదర్శించడానికి అయా నేను ప్రయత్నించకుండా అయా కేవలం నీకు ఒక సాధనముగా మాత్రం వాడబడి అయా మీ యొక్క బూరగా వాడబడి అనేకులకు నీ స్వరమును వినిపించగలుగుటకు నీ సన్నిధిని మాకు దయచేయమని అడుగుచుంటున్నాం. వాక్యము నీవైంటున్నావు తండ్రి, నిన్ను నువ్వు మాకు ప్రత్యక్షపరచుకోమని మాతో మాట్లాడి మమ్మల్ని అయా ఆదరించమని మా ప్రభు రక్షకుని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదట త్రియేక దేవుని నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, సత్యనందమాయి గారికి, వారి కుటుంబానికి, పాస్టేట్ కమిటీ మెంబర్స్కి మరియు పెద్దలకు, సంఘమంతటికి, దీన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ లెంటు కాలంలో దాదాపు చివరి అంకంలోనికి వచ్చి ఉంటున్నాం. ఈ పరిశుద్ధ వారము బుధవారం రోజు మనం ధ్యానించడానికి మనకు ఉన్నటువంటి అంశము క్రీస్తు బేతనియలో గడుపుట, లేక క్రీస్తును అత్తరుతో అభిషేకించుట అనేటువంటి ఈ మాటలను మనము ధ్యానిస్తుంటున్నాం. పిల్లారా, ఈ లెంటు కాలం అంతయు అనేక మంది ఉపవాసం ద్వారా దేవుని సన్నిధిలో గడిపి ఉంటున్నారు, ఇంకా దాన్ని కొనసాగిస్తుంటున్నారు. పరిస్థితులు అనుకూలించినప్పటికీ సంఘముగా, సమాజముగా కూడుకొనుట మనకు ఇబ్బంది అయినప్పటికీ దేవుని స్తుతించటము, దేవుని ఆరాధించటం మానక చేస్తున్నటువంటి దేవుడిస్తున్నటువంటి ప్రతి విధమైన సహాయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు ఈ బుధవారము పస్కా పండుగకు 2 దినముల ముందు శుక్రవారం పస్కా పండుగను ఆచరించేటువంటి యూదులు ఆ శుక్రవారం రోజు, ఆ పస్కా రోజు, ఆ పస్కా గొర్రె పిల్లను వధించినట్లుగా క్రీస్తు వధింపబడుట, క్రీస్తు శిలువలో మరణించుట మనం చూస్తాం. దానికి ఒక 2 రోజుల ముందు జరిగినటువంటి, అంటే ఈ బుధవారం జరిగినటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో కలిసి సీమోను అనేటువంటి ఒక కుష్ఠరోగి ఇంటిలో భోజనముకు కూర్చున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం ఇక్కడ ఈ చదవబడినటువంటి పాఠ్య భాగంలో మనం గమనిస్తాం. ఆయన శిష్యులతో పాటు కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి, ఆ స్త్రీ పేరు బైబిల్లో రాయబడి లేదు, కానీ ఆ స్త్రీ తనతో పాటు ఒక అత్తరు గుడ్డిని తీసుకొని వచ్చి ఆ అత్తరు గుడ్డిని పగులగొట్టి క్రీస్తు యొక్క తల మీద పోసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ అత్తరు చేత ఆయన తల మీద పోయబడి ఆమె చేసినటువంటి ఈ పనికి అక్కడ ఉన్నటువంటి శిష్యులలో కొందరు చేసినటువంటి ఆ యొక్క సనుగు కొనటాన్ని మనం చూస్తూ ఉంటాం. దానికి యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఈ యొక్క భాగంలో మనం చదివి ఉంటున్నాం. పిల్లరా, ఈ యొక్క లెంటు కాలంలో ప్రతిరోజు మనం ఒక వాక్యంతో హెచ్చరింపబడుతుంటున్నాం. ఈ వాక్యములన్నీ కూడా మనందరి కొరకు దేవుడు రాయించి పెట్టి ఉంటున్నాడు. ఆ వాక్యముగా చదువుకొని ఏదో జరిగిపోయిన ఒక కథలాగా, హిస్టరీలో చదువుకుంటే మనకి ఏమి కూడా దాని ద్వారా మనకు ఆశీర్వాదములు ఉండవు. ఈ వాక్యము ద్వారా, మాట్లాడే ప్రతి వాక్యము ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు మాత్రమే ఈ వాక్యము మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి ఈ ఇతివృత్తంలో ఒక స్త్రీ వచ్చి ఆయన చేసినటువంటి ఆ క్రియను మనం గమనించినట్లు చూస్తే ఇక్కడ ఒక 4 ముఖ్యమైన విషయాలను గమనిస్తాం. మొదటిది అక్కడ యేసుక్రీస్తు ప్రభు, రెండవది అక్కడికి వచ్చినటువంటి స్త్రీ, మూడవది ఆ అత్తరు, నాలుగవది అక్కడ ఉన్నటువంటి శిష్యులు. ఈ 4 విషయాలను పరిశీలించినట్లయితే మనము
దేవుని వాక్యం ద్వారా ఏమి నేర్చుకోవాల్సి ఉంటుందో మనం ఒకసారి పరిశీలిస్తాం. యేసు ప్రభు అక్కడ ఉండినప్పుడు ఆ స్త్రీ వచ్చినది, అక్కడ శిష్యులు ఉండినారు, ఆ ఇంటి యజమాని ఉన్నాడు, ఇంకా ఇతరులు కూడా అక్కడ ఉంటున్నారు. ఈ స్త్రీ తీసుకొని వచ్చినటువంటి ఆ అత్తరు బుడ్డిని తీసుకొని తన తల మీద పోసినటువంటి విధమును చూసినప్పుడు శిష్యులు సనుక్కొని ఏమంటున్నారంటే, ఈ యొక్క అత్తరు చాలా విలువగలది, 300 దేనారముల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ వెలగలిగినటువంటి అత్తరును నష్టపరచం ఎందుకు, దానిని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అని అక్కడ మాట్లాడుతుంటున్నారు. వీళ్ళరా ఇక్కడ చూసినట్లయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభుతో 3 సంవత్సరాల కంటే ఎక్కువగా తిరిగినటువంటి శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి శిష్యులలో కొంతమంది ఈ విధంగా సనుగుకున్నటువంటి స్థితి చూసినప్పుడు వారికి జరగబోయే దాని గురించి ఏది కూడా తెలియదు. ఆ స్త్రీకి కానీ అక్కడ ఉన్నటువంటి వారికి కానీ శిష్యులకు కానీ ఎందుకు ఈ విధంగా జరుగుతుందో తెలియదు. ఆ స్థితి తెలిసిన వాడు ఒక్కడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమె ఎందుకు అత్తరుని తీసుకుని వచ్చి తన ఆ యొక్క తల మీద పోసిందో తీసుకువచ్చినటువంటి స్త్రీకి కూడా తెలియదు, కానీ క్రీస్తుకు మాత్రమే తెలుసు. ఆయన అంటున్నాడు, ఈమె భూస్థాపన నిమిత్తము నన్ను ముందుగా అభిషేకించింది అని మాట్లాడుతున్నాడు. ఆమెకు తెలియకుండానే క్రీస్తు చనిపోవటానికి ముందే క్రీస్తు యొక్క శరీరమును ఆమె తైలముతో అభిషేకించినట్లు క్రీస్తు చెబుతుంటున్నాడు. ఇక్కడ జరిగినటువంటి ఇంకా కొన్ని సంఘటనలు చూసినట్లయితే ఆ స్త్రీ యొక్క పరిస్థితిని మనం గమనిద్దాం. ఆ బేతనీయలో గడుపుతున్నటువంటి స్త్రీ ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు తల మీద పోసినటువంటి అత్తరు ద్వారా తనను అభిషేకించినటువంటి విధానం చూసినట్లయితే శిష్యులలో కొందరు ఎవరంటే ఇస్కరియోతు యూదా అంటున్నటువంటి మాట 300 దేనారముల కంటే ఎక్కువగా ఉంటుంది, కానీ వెంటనే మనసులో వెలగట్టేస్తుంటున్నాడు. ఆ తీసుకొచ్చిన స్త్రీకి తెలియదా దాని వెల ఎంతో? 300 దేనారములు అంటే ఇంచుమించు బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఒక సంవత్సరమునకు ఒకడు సంపాదించేటువంటి సంపాదనతో సరి సమానమని. అంతటి విలువ కలిగినటువంటి అత్తరుపుటిని తీసుకొని వచ్చి పగలగొట్టి పూస్తున్నారు. ఆ స్త్రీకి తెలియదా? తెలుసు. కానీ ఎందుకు ఆ స్త్రీ క్రీస్తును అభిషేకించిందంటే ఆ అత్తరు విలువ కంటే, అత్తరుకున్నటువంటి ఆ వెల కంటే కూడా విలువైనటువంటి వాడు క్రీస్తు అని ఆమె తెలుసుకోగలిగింది. ఈ అత్తరు 300 దేనారం ఉండవచ్చు, కానీ దానికంటే శ్రేష్టమైనటువంటి వాడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుడైనటువంటి క్రీస్తు ఆమె తెలుసుకోగలిగింది. ఆ అభిషేకము ద్వారా ఆమె ఏం చెబుతుందంటే మనకు క్రీస్తు కంటే ఏది కూడా మనకి ఎక్కువ కాదు. కానీ అక్కడ ఉన్న కొంతమంది క్రీస్తుతో తిరిగినటువంటి శిష్యుల్లో కొంతమంది అంటున్నారు, ఇది 300 కంటే ఎక్కువగా ఉంటుంది దేనారుల కంటే, దానిని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అంటున్నారు. మన ఆలోచన, మన యొక్క స్థితి ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా మనము డబ్బుతో పోల్చడానికి, డబ్బుతో వెలగట్టడానికి ప్రయత్నిస్తుంటున్నాము. ఆ స్త్రీ తన హృదయంలో క్రీస్తు యొక్క విలువను తెలుసుకోగలిగింది కాబట్టి అంతకంటే విలువైనటువంటి క్రీస్తును ఆ విలువ కలిగినటువంటి అత్తరుతో అభిషేకించింది. కానీ శిష్యులు అంటున్నారు, ఇది చాలా విలువది, నష్టపరుస్తున్నది ఎందుకు అని మాట్లాడుతుంటున్నారు. మనం దేవుని కొరకు వచ్చేది, దేవుని కొరకు తీసుకుని వచ్చేది, మన హృదయపూర్వకంగా మన హృదయ అంతరంగంలో క్రీస్తు పైన ప్రేమతో తీసుకొచ్చే ప్రతి ఏదైనా కూడా క్రీస్తు కంటే అధికమైనది కాదు అని తెలుసుకునగలిగినప్పుడు ఆ స్త్రీ జీవితం వలె మన జీవితం కూడా సార్థకమవుతుంది. ఆ శిష్యులలో ఉన్నటువంటి వారికి బీదల మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, కానీ ఆ డబ్బులు వస్తే, ఆ అత్తరును అమ్మి డబ్బులు తీసుకొని వస్తే దాంట్లో నుండి కొంత తీసుకోవచ్చు అనే ఆలోచన యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో ఇస్కరియోతు యూదా యొక్క ఆలోచనను దేవుడు అక్కడ బయలుపరుస్తాడు. 12వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యూదా వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించవచ్చు కనుక ఇలాగ చెప్పాను. దొంగ అయినటువంటి ఇస్కరియోతు యూదా
బీదల మీద ప్రేమతో కాదు, కానీ ఆ డబ్బును దొంగిలించాలనేటువంటి ఆలోచనతో చెప్తుంటున్నాడు. అనేక సార్లు ఈ డబ్బు, ఈ విలువలు మనల్ని దేవుని నుండి దూరంగా తీసుకెళ్ళి వెళ్తాయి. ఆ స్త్రీ తీసుకొచ్చినటువంటి అత్తరు బుడ్డిలో ఇంత కూడా మిగిల్చుకోనకుండా తలపైన పగులగొట్టి ఇక ఏది కూడా మిగలకుండా అభిషేకం చేసినట్టు చూస్తుంటున్నాం. మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. ఈ లెంట్ కాలంలో ఇంకా క్రీస్తు కంటే అధికమైనది ఏమైనా మనము దానిని ఆరాధిస్తుంటున్నట్లయితే దాన్ని మనం సరిచేసుకోవాలి. క్రీస్తు కొరకు ఆ స్త్రీ ఎటువంటిదో తెలియదు, ఆ స్త్రీ పేరేమో తెలియదు, కానీ తనకు కలిగినటువంటి అంత విలువైనటువంటి అత్తరును తీసుకుని వచ్చి క్రీస్తును అభిషేకించినట్టు చూస్తుంటున్నాం. ఈ యొక్క అభిషేకం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆ స్త్రీ యొక్క కార్యము ప్రపంచంలో, సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఆమెను జ్ఞాపకము చేసుకొనబడునని దేవుడు ఒక గొప్ప ధన్యతను స్త్రీకి ఇచ్చి ఉంటున్నాడు. ఓ అత్తరును కొద్దిగా మనము తీసుకొని మనము బట్టలకు పూసుకొని ఉంటే ఒక 2 రోజుల దాకా అత్తరు వాసన పోదు. అట్లాంటి అత్తరు, ఆ బుడ్డి నిండా ఉన్నటువంటి అత్తరును ఆమె తన తల మీద పోసినప్పుడు, క్రీస్తు తల మీద పోసినప్పుడు ఆ సువాసన ఎంత వెదజల్లిందో మనం ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆ అత్తరు సువాసన 300 కంటే దేనారాల కంటే ఎక్కువైనటువంటి అత్తరు సువాసన ఎంత విలువ కలిగినదంటే, ఇదిగో ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆమెను గురించినటువంటి ఈ సువార్త అనగా ఈ సువాసనను మనకి ఇంకా వెదజల్లుతూనే ఉంటుంది. ఆ స్త్రీ అక్కడ వెదజల్లినటువంటి ఆ అత్తరు బుడ్డి యొక్క సువాసన అక్కడితో ఆగిపోలేదు, కానీ సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమెను గురించి జ్ఞాపకం చేసుకునబడినప్పుడల్లా ఆ అత్తరు బుడ్డి యొక్క సువాసన మన జీవితంలో మనం చూడగలుగుతాం. కాబట్టి పిల్లారా, లెంట్ కాలంలో మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితము ఒక సువాసన మాదిరిగా, అది ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడ ఉన్నా కానీ అది సువాసనను వెదజల్లేటట్లుగా ఉండాలి. ఒకవేళ అక్కడ 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇచ్చి పెట్టి ఉంటే ఆ సువాసన, ఆ సువార్త ఇక్కడి వరకు కూడా జ్ఞాపకం చేసుకోకపోయేవారు. మనం యేసుప్రభు ఎప్పుడు బీదలను తక్కువ చేసి చూడలేదు, బీదలను తక్కువ చేసి ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన ఉన్న అర్హత చెప్తాడు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి చేసితిరి కనుక నాకును చేసితిరి అని చెప్పినటువంటి దేవుడు బీదలకు వద్దని చెప్తాడా? కానీ మనము ఇచ్చేటువంటి ఇంటెన్షన్ మనలో ఏదుందో అది చూస్తున్నాడు దేవుడు. ఆ స్త్రీకి కలిగినటువంటి మనసు అంత విలువైనది కూడా దేవుని సముఖంలోనికి వచ్చినప్పుడు విలువ లేనిదిగా చేసుకొని దేవుణ్ణి ఒక ఉన్నత స్థానంలో నిలిపినటువంటి ఆ స్త్రీ యొక్క మనస్సు మనము కలిగి ఉన్నట్లయితే ఆ స్త్రీ జీవితంలాగా మనము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, మన సంఘ జీవితము కూడా ఎక్కడైనా ఆ పరిమళమును వెదజల్లేటువంటి సువాసనగా మార్చబడుతుందని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఆ బేతనీయలో జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట వారందరికీ తెలియదు ఏమి జరగబోతుందో. 2 రోజుల తర్వాత క్రీస్తు చనిపోతాడని, కానీ ఆ స్త్రీ చేసినది దేవుడు సమర్థించి నా భూస్థాపన నిమిత్తం ఆమె చేసినదని దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. ప్రియులారా, ఇటువంటి విధమైనటువంటి ఈ జీవితంలో మనం ఉంటున్నాం. మనకి ఏది ప్రాధాన్యత? చాలాసార్లు డబ్బే ప్రాధాన్యత అనుకుంటాం, క్రీస్తును పక్కన పెడతా ఉంటాం. ఏ ప్రాధాన్యత రోజు దానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన జీవితం ముందుకు సాగుతుంది. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారు, బీదలు కదా, బీదలకు ఇస్తే అయిపోయేది కదా, అనవసరంగా నష్టపరిచయం అంటున్నారు. ఇప్పుడు ఏది అవసరమో, ఏది అత్యున్నతమైనో దానిని ఎంచుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఒకప్పుడు మనం ఈరోజు పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఒకప్పుడు బయటకు వెళ్ళి పని చేసుకొని ఉద్యోగం చేసి మనం రావాలి, అది ప్రాధాన్యత. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చోవటమే ప్రాధాన్యత అయిపోయింది. ఏ ప్రాధాన్యత ఉన్నప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వగలిగినప్పుడే మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వాదకరంగా ఉంటాం. ఒకటి చేయవలసినప్పుడు ఇంకొకటి చేస్తే, ఇంకొకటి చేయవలసినప్పుడు ఇంకొకటి చేస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే అంటాడు దేవుడు ఈ వాక్యంలో అంటున్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మీ యొక్క సహాయం చేయవచ్చు. నేనైతే ఎప్పుడు మీతో ఉండను, కాబట్టి ఈ స్త్రీ చేసినది మంచిదే. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒకవేళ మనం ఇంకా క్రీస్తు కొరకు కాకుండా దేన్నైతే క్రీస్తు కంటే ఎక్కువగా విలువగలదిగా మనం అనుకుంటున్నామో
దానిని ఒకసారి మనము మార్చుకొని క్రీస్తును మాత్రమే అతి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మనకున్నటువంటి ఒక మంచి ఈవిగా మనం మార్చుకునేటప్పుడు మన జీవితంలో బాగుపడతాయి. ఆయన సిలువలో మన కొరకు తన ప్రాణమును అర్పించినటువంటి ఈ రోజులలో మనం ఆయన సిలువ త్యాగము జ్ఞాపకం చేసుకొని, ఆయన మన కొరకు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి త్యాగం మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేర్చుకుంటారు. నామకార్థంగా లేకపోతే ఏదో జరుగుతుంది కదా ఇది జరగాలనేటువంటి ఆలోచనతో కాకుండా మనం నిజమైన విశ్వాసంతో భక్తితో మనం ముందుకు సాగినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒక స్త్రీ చేసినటువంటి పని మన జీవితంలో మనం గుర్తు చేసుకోవాలి. ఎన్నికలైనటువంటి ఆ స్త్రీలను ఒక నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కాలంలో యేసుక్రీస్తుని అభిషేకించబడినటువంటి స్థానము దేవుడు ఇచ్చినారు. మన దేవుడు స్త్రీలకు కానీ బలహీనులకు కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి ఒక గొప్ప ధన్యత అది. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే క్రీస్తుకు మొదటి ప్రాధాన్యత మొదటి స్థానం ఇస్తామో మన యొక్క జీవితం కూడా అందరి దగ్గర ప్రశంసింపబడుతుంది. మన జీవితాన్ని కూడా దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ విధమైన దేవుడు, ఆ విధమైన కృప దేవుడు మనందరికీ దయచేసి ఆ విధంగా ఉండేటకు దేవుడు తన కృపను దయచేయనుగా. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ సాయంకాల సమయంలో చక్కటి సందేశంతో మనల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచినటువంటి సహోదరులు కే ఎఫ్రేం గారికి మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. నిజమే, ఆ స్త్రీ చేసినటువంటి కార్యాన్ని మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు ఏ కార్యాన్ని మనం చేయగలుగుతున్నాం, ప్రభు కొరకు ఏ గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయడానికి కోరుకున్నాం అనేది ఇది మనకు కనువిప్పు కలిగేటువంటి మాటని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు ఒక గొప్ప కార్యాన్ని మనం చేయడానికి ముందుకు సాగాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంను విన్నటువంటి మనం లేచి నిలబడి ఉంటుండగా ప్రార్థించుకుందాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క సావాసాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేయదము. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమ స్వరూపుడమైనటువంటి మా ప్రభు, మీ పాదాలకు వందనాలు. ఈ సాయంకాల సమయం మరొకసారి మీ వాక్కుతో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బెతనీయులో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మా జీవితంలో జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక మనిషి తన సంవత్సర కాలంలో సంపాదించినటువంటి సంపదతో సరితూగేటువంటి ఆ యొక్క అచ్చ జటామాంసి బుడ్డి అత్తరు, విలువైనటువంటి అత్తరు ఏ రీతిగా మీ మీద పోయబడి ఆ స్త్రీ మీ నామాన్ని గణపరిచిందో ఈ సాయంకాల సమయంలో నీ వాక్కు ద్వారా మా అందరికి కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీకు వందనాలు. 300 దేనారములు మా తండ్రి ఒక సంవత్సరం పాటు మనిషి కూర్చుండి తినడానికి వీలైనటువంటి విలువ కలిగినటువంటి అత్తరు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఈ విషయాన్ని చూసి సరుక్కున్నారు. ఇది ఎందుకు ఈ విధంగా చేసినావు, దీన్ని నమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అనేటువంటి సంగతులు నానా విధాలుగా మాట్లాడినప్పటికీ మా అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మా మనసులను ఎరిగినటువంటి దేవుడు. అందుకే ఆ స్త్రీని గురించి మీరు వాగ్దానం చేస్తున్నారు. ఈమె జోలికి పోకుడి, ఈమె నాయుడలా మంచి కార్యం చేసినది, తన శక్తి కొలది కార్యం చేసినది. అందరికంటే ముందు నా భూస్థాపన నిమిత్తము ఈమె నన్ను అభిషేకించింది. ఎక్కడైతే సర్వలోకంలో ఈ సువార్త ప్రకటింపబడుతూ ఉంటుందో అక్కడ ఈమె చేసినటువంటి కార్యం ప్రశంసింపబడుతుందని, ఈమె చేసినటువంటి కార్యం జ్ఞాపకం చేయబడుతుందని మీరు మాట్లాడి ఉన్నారు. అవును మా తండ్రి, మీ కొరకు ఎన్నో కార్యాలు చేయాలని మేము ఆశపడుతుంటాం. ఉద్యోగం వస్తే ఇది చేయాలా, బిజినెస్లో ఇది చేయాలా, లేక మా విద్యలో ముందుకు సాగిపోతుంటుండగా ఇది చేయాలా ప్రభు కొరకని ఎన్నో అనుకుంటాం, ఎన్నో చేయాలని తలస్తుంటాం. కానీ సంవత్సరాలు మా జీవితంలో దాటిపోయినాయి, కానీ ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ దినం వరకు మేము ఉన్నాం. ఎన్నో నీ కొరకు చేయాలని తలంచి ఈ క్షణం వరకు కూడా చేయలేకపోయి ఉన్నామేమో. కానీ ఈ స్త్రీని చూసిన తర్వాత, ఆమె చేసిన ఈ కార్యం చూసిన తర్వాత ఇప్పటికైనా మా మనసు చెల్లించి నీ కొరకు చేతలు పెట్టినటువంటి ప్రతి కార్యాన్ని వెంటనే చేయడానికి
నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అది ఎంత విలువైందని కాదు కానీ మా తండ్రి దాన్ని మీ కొరకు మేము చేయడానికి మమ్మల్ని పురికొల్పమని మా మనసును ప్రేరేపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఒకటే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసినారు, మీకంటే విలువైనది ఈ లోకంలో మాకు ఏది కూడా లేదని, మీరే మాకు సర్వస్వం అని, మీరే మాకు అన్నింటికి మించినటువంటి ప్రధాన దాతవని ఈ సాయంకాల సమయంలో మీ దాసులతో మాట్లాడినారు. మీకు వందనాలు. అవును మా తండ్రి, మిమ్మల్ని కలిగి లేనటువంటి మా జీవితాలు ఏమి కలిగి ఉన్నటువంటి అవన్నీ కూడా వ్యర్థమే అని మీరు మాట్లాడుతున్నారు. కనుక మీతో ఏది కూడా ఈ లోకంలో సరితూగదు, ఏది కూడా ఈ లోకంలో మిమ్మల్ని కంటే ఎక్కువ మేము వెలకట్టలేము. అన్నింటికి మించినటువంటి దేవుడు నీవే కనుక నీ యందు అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈ లోకంలో మేము సాగిపోవడానికి నీ కృపను దయచేయండి. నీ కొరకు ఒక మంచి కార్యాన్ని చేతలు పెట్టడానికి మమ్మల్ని ప్రేరేపించండి. మేము చేసే కార్యం కూడా మా తండ్రి నలుగురు మమ్మల్ని గురించి మాట్లాడుకునేటువంటి విధంగా, మేము చేసిన కార్యాన్ని గురించి మాట్లాడుకునేటువంటి విధంగా మా క్రియలు ఈ లోకంలో ఉండడానికి నీ కృపను దయచేయండి. అవును ప్రభు, తెలియకనే ఆ స్త్రీ ఈ కార్యాన్ని చేసింది, కానీ అయ్యా మీరు చాలా గొప్పగా మాట్లాడినారు. నా భూస్థాపనకు ముందు ఈమె నన్ను అభిషేకించిందని. అవును మా ప్రభు, ఎంత గొప్ప కార్యం. నిజంగా కార్యం మేము చేస్తుంటే ఈ దినం మా జీవితాలు కూడా ఈ స్వార్థలో ప్రకటింపబడి, ఈ దినం ఆ స్వార్థ ఎక్కడైతే ప్రకటింపబడుతుందో మా పేరు కూడా ప్రకటింపబడి, కానీ మేము చేయలేకపోయినాం. ఇప్పటికైనా ఆ స్త్రీ చేసినటువంటి కార్యాన్ని మా జీవితంలో తలంచుకొని నీ కొరకు ఒక మంచి కార్యాన్ని, ఒక గొప్ప కార్యాన్ని మేము చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేరేపించుకుని ప్రార్థిస్తుంటున్నాం. మేము చేసే ప్రతి క్రియ ఈ లోకంలో అనేకులను మీ సన్నిధికి నడిపించేదిగా ఉండేలాగా నీకు దయచేయండి. అందుకే మీరు మాతో మాట్లాడారు. ఈ భూమి మీద మా సత్క్రియలు చూసి అనేకులు పరలోకమందున్న మీ నామాన్ని స్మరించేటువంటి విధంగా మా క్రియలు ఉండేలాగా నీ కృపను దయచేయండి. ఈ సాయంకాల సమయం ఈ వర్తమానం విన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా మీరే పేరు పేరు వరుసలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ అనానుకూలత పరిస్థితుల్లో ఈ రీతిగా మేము చేయతలపెట్టిన ఈ ప్రతి కార్యాన్ని మా తండ్రి మీరు దీవిస్తున్నారు. ఎంతమంది అయితే ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారందరినీ కూడా మా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబ ప్రతి అవసరం అక్కర్లను మీరే తీర్చుకుని ప్రార్థిస్తుంటున్నాం. అన్నింటికి మించి మీ వాక్కు చేత ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా బలపరచండి. ఈ స్థితిలో సాకారంలో ఒకవేళ మమ్మల్ని తప్పుదో పట్టించవచ్చు, మా విశ్వాసంలో నుండి మమ్మల్ని పక్కకు తొలగించవచ్చు. వారి కుయుక్తుల ఆలోచనలు అన్ని కూడా మీ బాధల్లో కింద మేము అనుగుదక్కి ఇటువంటి పరిస్థితుల్లోనే ఇంకా బలంగా నీ విశ్వాసంలో మేము స్థిరపడి నీకు సాక్షులుగా జీవించడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి యొక్క పర్యాయం పరిశుద్ధ సంఘం సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగద్గిరి గుట్ట పరిశుద్ధ సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసగా మీరు దీవించుమని, సంఘమంతటిని కూడా ఆధ్యాత్మికంగా నీ మాటల చేత, మీ వాక్కు చేత మీరే బలపరచమని, ఈ సాయంకాలం దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలు ఎత్తిపట్టమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాహారం మాకు దయచేయము, మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మ శోధనలకి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సకల ఆశీర్వాదాలు ఇదిగో ఈ సహవాసంలో, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరిపై, పరిశుద్ధ సంఘం అంతటిపై, ఇదిగో యావత్తు ప్రపంచం కరోనా వైరస్తో బాధపడుచుంటుండగా అంతటా దేవుడు తన స్వస్థతనిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి తన కృపలో నిత్యం కాచి కాపాడుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రతి దినం ఈ రీతిగా ఈ యొక్క కార్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్కు చేత బలపరచబడాలని ప్రభుని ప్రార్థిస్తున్నాం. ఈ లెంట్ కాలంలో దేవునికి మనము చెల్లించవలసినటువంటి కానుకలు ప్రాముఖ్యంగా, ప్రత్యేకంగా మీ కుటుంబంలో ఈ కానుకల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాగ్ మీరు ఏర్పాటు చేసుకొని, ఎప్పుడైతే దేవాలయంలో తెరవబడతాయో దేవునికి చెల్లించవలసినటువంటి మన విలువైనటువంటి కానుకలు
మరి తప్పకుండా మనం అందరం కూడా చెల్లింప బాధ్యులమై ఉన్నామని మరి ఒకసారి జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రతిదినం సాయంకాలం 7 గంటలకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి ఆ లింకును మీరు క్లిక్ చేయండి. 7 గంటలకే 6:59 అది మీకు రాదు. సరిగా 7 గంటలకు ఆ లింకు మీరు క్లిక్ చేయగలిగినప్పుడు మరి దినం జరిగే అంటే ప్రతి దినం జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు. దయతో మరి మీరందరూ కూడా వీక్షించి విశ్వాసంలో బలపడాలని, దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆధ్యాత్మికంగాను మరి అన్ని విషయాల్లో శారీరకంగాను కాపాడాలని, ఏ ఒక్క రుగ్మతలు కానీ వ్యాధులు కానీ మనకు సమీపించకుండా పూర్తిగా ఆయన యొక్క సంరక్షణలో మనం ఉండాలని ప్రభువును ప్రార్థిస్తున్నాం. అలాంటి కృపా సదాకాలం మీ అందరికీ మీ కుటుంబాలకు దేవుడు తోడై నీడై ఉండుగాక. ఆమేన్. నమస్కారం.